హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎలివేటెడ్ గేమ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. ఈ గేమ్ ఆడి చాలామంది నిజంగా దయ్యం ఉందంటారు, కొంతమంది నమ్మరు. మనం ఒకసారి అయితే ఈ గేమ్ గురించి అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను డైలీ ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నా పేరు చేతన్. నేను ఒక పెద్ద కంపెనీలో వర్క్ అయితే చేస్తున్నాను. కంపెనీ చాలా పెద్దది కాబట్టి ఆ కంపెనీలో ఒక 10 ఫ్లోర్స్ అలా అయితే ఉండొచ్చు. ఒకరోజు ఎక్కువ వర్క్ ఉందని ఆఫీస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకసారి ఫోన్ చేసి, అరే ఎలివేటర్ గేమ్ గురించి తెలుసా అని అయితే అడిగారు. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అందుకని నేను అతన్ని ఎలివేటర్ గేమా అంటే ఏంటి అని అడిగాను. అయితే అతను ఎలివేటర్ గేమ్లో 10 ఫ్లోర్స్ అయితే ఉండాలి ఒక బిల్డింగ్లో. మనం ఈ గేమ్ ఆడేటప్పుడు ప్రతి ఫ్లోర్లో వెళ్ళేటప్పుడు మనకైతే ఒక దయ్యం అయితే కనపడుతుంది అని అయితే చెప్పారు. మా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు ఆ బిల్డింగ్ మొత్తంలో నేను ఒక్కటే ఉండే. అందుకని నాకు కొంచెం భయం వేసింది. కాకపోతే నేను ఎలివేటర్ గేమ్ గురించి అయితే నేను అంతగా పట్టించుకోలేదు, ఎందుకంటే నేను దయ్యాలు ఉన్నాయని అయితే నమ్మను. అప్పుడు నేను మా ఫ్రెండ్ని ఎలివేటర్ గేమ్ గురించి ఎక్కడ తెలుసుకున్నావు అని అడిగాను. అతను ఏమన్నారంటే అతను వర్క్ అయిపోయినాక కొంచెం సేపు ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు సెర్చ్ చేసేటప్పుడు ఎలివేటర్ గేమ్ గురించి తెలిసింది అని అయితే చెప్పారు. నాకు ఎందుకో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా నేను దయ్యాల గురించి నమ్మను కాబట్టి ఒక్కసారి ఆ గేమ్ అయితే ఆడదామని అయితే అనిపించింది. సో నేను అతన్ని ఆ గేమ్ ఒక రూల్స్ అయితే అడిగాను. అయితే అతను గేమ్ రూల్స్ అయితే చెప్పడం స్టార్ట్ చేశారు. ఈ గేమ్ ఒక రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒక్క రూల్ని కూడా బ్రేక్ చేయొద్దు, బ్రేక్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని అయితే చెప్పారు. నాకైతే కొంచెం కామెడీగా అనిపించింది. ఈ గేమ్ మొత్తం అవ్వేంత వరకు నువ్వు లిఫ్ట్ నుంచి రావద్దు. ఒకవేళ నువ్వు లిఫ్ట్ నుంచి వస్తే నీకేం జరుగుతుందో చెప్పలేం. అప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అప్పుడు మా ఫ్రెండ్ని ఇప్పుడు ఏం చేయాలి అని అయితే అడిగాను. అయితే ఏం చెప్పారంటే ఈ గేమ్ స్టార్ట్ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి అని అయితే చెప్పారు. నేను ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి వచ్చినాక మా ఫ్రెండ్ 4th ఫ్లోర్ బటన్ అయితే ప్రెస్ చేయమని అయితే అన్నారు. వారు చెప్పినట్టే నేను 4th ఫ్లోర్ బటన్ అయితే ప్రెస్ చేశాను. లిఫ్ట్ వచ్చి 4th ఫ్లోర్లో ఆగింది. నెక్స్ట్ 2nd ఫ్లోర్ని ప్రెస్ చేయి చేతన్ అని అయితే అన్నారు. అప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది గేమ్ గురించి. తర్వాత 2nd ఫ్లోర్ బటన్ అయితే ప్రెస్ చేశాను. లిఫ్ట్ వచ్చి 2nd ఫ్లోర్లో అయితే ఆగింది. వారు అలా ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క బటన్ని ప్రెస్ చేయమని అయితే అంటున్నారు. అప్పుడు వారు చెప్పిన సిరీస్ నెంబర్స్ 4, 2, 6, 2, 10 అని అయితే చెప్పారు. 10th ఫ్లోర్ దగ్గరికి వచ్చినాక నాకు చాలా కోపం అయితే వచ్చింది. దయ్యం వస్తుందన్నావు, ఇంకా రాలేదు అని వారి మీదకి అరిచాను. చేతన్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని అయితే అన్నారు. ఇప్పుడు 5th ఫ్లోర్లోకి వెళ్ళినాక ఒక రెడ్ కలర్ డ్రెస్లో ఒక అమ్మాయి అయితే వస్తుంది, ఆమెని అస్సలు చూడొద్దు అని అయితే అన్నారు. అయితే నేను చెప్పాను, ఒకవేళ నా అమ్మాయి రాకపోతే నేను గేమ్ మధ్యలో ఆపేస్తానని అయితే చెప్పాను. అంతేకాకుండా ఆ రెడ్ కలర్ డ్రెస్లో ఉన్న అమ్మాయి అని అయితే అనలేదు, అది ఒక దయ్యం అని అయితే అన్నారు. అప్పుడు నాకు కొంచెం భయం అయితే వేసింది. లిఫ్ట్ 5th ఫ్లోర్లో ఆగిన తర్వాత ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం సేపటి వాటికి అయితే వెయిట్ చేశాను. ఎవరైతే ఎంటర్ కాలేదు. అయితే నేను ఇంకా గేమ్ ఎండ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక రెడ్ కలర్ డ్రెస్లో ఒక అమ్మాయి అయితే నా వైపు వస్తుంది. ఆమె ముఖంని చూడలేదు, ఎందుకంటే మా ఫ్రెండ్ గుచ్చి చెప్పారు ఆమె ముఖంని చూడొద్దని. అయితే కొంచెం సేపు నేను అక్కడనే వెయిట్ చేశాను, ఇంకా తల దించుకొని అయితే ఉన్నాను. అప్పుడు మా ఫ్రెండ్ ఫోన్లో ఏం చెప్పారంటే ఆ అమ్మాయి మాట్లాడించినా కూడా నువ్వు అస్సలు మాట్లాడొద్దని అయితే చెప్పారు. కొంచెం సేపటికి ఆమె లిఫ్ట్లోకి అయితే ఎక్కిన తర్వాత ఆమె నాతో మాట్లాడడానికి చాలా ట్రై చేసింది. కాకపోతే నేను మాట్లాడకుండా అయితే ఉన్నాను. ఇంకా ఏం చెప్పారంటే ఆ అమ్మాయి లిఫ్ట్లోకి ఎక్కుతానే 10th ఫ్లోర్ ప్లస్ చేయమని అయితే అన్నారు. ఒకవేళ నా 10th ఫ్లోర్లో ఒక ప్లస్ సింబల్తో ఏమైనా ఉంటే అది దయ్యాల ప్రపంచం అని అయితే చెప్పారు. కొంచెం సేపటికి నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. అయితే ఆ అమ్మాయి లిఫ్ట్ లోపలికి ఎంటర్ అయినాక 10th ఫ్లోర్ అయితే ప్రెస్ చేశాను. కొంచెం సేపటికి ఆమె మెల్లగా నా చెవి దగ్గరకు వచ్చి, చేతన్ నేను గుర్తున్నానా అని అయితే అన్నది. అయితే నేను పలకకుండా పక్కనైతే వెళ్ళాను. అయితే ఆ అమ్మాయి, చేతన్ నీకే చెప్తున్నా అని అన్నది. కొంచెం సేపటికి లిఫ్ట్ 10th ఫ్లోర్లో ఆగింది. అయితే ఆమె, ఇది నా ప్రపంచం, నువ్వేం చేయలేవు అని అయితే అన్నది. ఇంకా నేను మెల్లగా 10th ఫ్లోర్లోకి అయితే అడుగు పెట్టాను. 10th ఫ్లోర్లో చివరికి మా ఫ్రెండ్ చెప్పినట్టు రెడ్ కలర్ ప్లస్ సింబల్ అయితే నాకు కనపడింది. కానీ నేను నా ఆఫీస్లో ఉన్నంత వరకు 10th ఫ్లోర్లో ఆ ప్లస్ సింబల్ని అయితే నేను చూడలేదు.
అలా నేను చూస్తున్నప్పుడు ఎవరో నా కాలు పట్టుకొని గట్టిగా లాగారు. ఆ ఆకారం నన్ను ఆ హాల్ దగ్గరికైతే తీసుకొని పోయింది. ఆ ప్లస్ సింబల్ దగ్గరికైతే నన్ను తీసుకొని పోయింది. అప్పుడు నేను విడిపించుకొని లిఫ్ట్లోకి వెళ్ళినాక నేను నార్మల్ ప్రపంచంలోకి చేరుకున్నా. అది జరిగిన తర్వాత నుంచి నేను ఆఫీస్లో 9 o'clock తర్వాత నుంచి వర్క్ చేయడం ఆపేసా. ఈ ఎలివేటర్ గేమ్ ఎలిసా చావు తర్వాత చాలా ఫేమస్ అయింది. మా యూఎస్ఏకి టూర్ కోసం వెళ్ళింది, కానీ ఒకసారి సడన్గా లిఫ్ట్లో నుంచి మాయమైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒకసారి డ్రమ్లో కొంచెం వాసన వస్తున్నట్టుంటే చెక్ చేస్తే ఆమె డెడ్ బాడీ అయితే కనపడింది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం వేరే వీడియోతో మీ ముందుకు వస్తా.